అమ్మాయి కోసం నేను చాలా వెయిట్ చేసి ఉన్నాం. ఆల్రెడీ మా వాళ్ళు నన్ను టార్చర్ పెడుతుంది మ్యారేజ్ చేసుకో ఇంకెప్పుడు అని. ఈ అమ్మాయి ఏమో నన్ను వెయిట్ చేయి అన్నది, తీరనేమో రానంటుంది. నేనేం చేయాలి సార్ మరి ఏం చేయగలుగుతావు అది చెప్పు. నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పు నరేష్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుండే, లేచిపోతే అయిపోతుండే, గుళ్ళో పెళ్లి చేసుకుంటే అయిపోతుండే. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు అని అన్నది. అంటే నేను లేచిపోదాం అంటే ఎక్కడ ఉన్నా మనల్ని ఏదైనా చేస్తారు అది అని భయపడి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సార్. మా క్యాస్ట్ గా తప్ప వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి మ్యారేజెస్ చేస్తారు. అసలు మాది హై క్యాస్ట్ సార్. మా క్యాస్ట్ తప్ప నాకు వేరే క్యాస్ట్ వాళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తారు. నేను ఒకేలా నరేషన్ గానీ చేసుకున్నా మేము ఎక్కడున్నా వచ్చి మమ్మల్ని చంపేస్తారు సార్. ఆ టైంలో ప్రేమించేటప్పుడు తెలియదా మీది హై కాస్ట్ లో కాస్ట్ అని? ఇంట్లో చెప్పాను సార్, అసలు ఒప్పుకోలేదు సార్. కొట్టారు కూడా సార్ నన్ను ఆ టైంలో. ఇంకా ఇప్పుడు నరేష్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. ఆమె పెళ్లి అయిపోయింది, ఆమెకు పాప పుట్టింది, ఫ్యామిలీలో హ్యాపీగా ఉంది, నువ్వు వచ్చేసి డిస్టర్బెన్సెస్ చేస్తున్నావట. చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. ఒకప్పుడు మేము ఉన్న వీడియోస్ అన్ని బయట పెడతా అంటున్నారు సార్. మా ఫ్రెండ్స్ కి సెండ్ చేస్తా అంటున్నారు సార్. నాకు భయంగా ఉంది సార్ అవి. ఏం నరేష్ సార్ నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నరేష్? నల్గొండ సార్. నల్గొండ. మీదెక్కడ? రాజమండ్రి. అవును. చాలా ఆపోజిట్. మరి ఫోటోలు గీటోలు ఇదంతా ఏంది? మేము కలిసి ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ అవన్నీ. నువ్వు చెప్పినావా ఫోటోలు గీటోలు వైరల్ చేస్తా అని? అవును సార్ చెప్పింది సార్. పెళ్లి ముందు తను నాకు మాట ఇచ్చింది సార్, మా హస్బెండ్ కి విడాకులు తీసుకొని వస్తా, నా కోసం వెయిట్ చేయి. అది మేము ఇద్దరం అనుకున్నాం సార్. ఫస్ట్ ఇద్దరం అనుకున్నాం సార్. ఇప్పుడేమో నేను రాలేదు, నాకు పెళ్లి అయింది, బిడ్డ పుట్టింది, మా హస్బెండ్ నన్ను ప్రేమ చూసుకుంటూ అది అని నిధులు చెప్తుంది సార్. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి సార్? మరి నేను అమ్మాయిలు కరువు అయినారా? కరోనా అంటే ఆ అమ్మాయి నేను ఎంతో సిన్సియర్ లవ్ చేసిన సార్. నా జీవితం మొత్తం వెయిట్ చేసుకున్నా. ఇప్పుడు తీరా నేను రాను అది అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కూడా రమ్మంటున్నా సార్, పాపను తీసుకొని రా, ఆ పాప నా సొంత బిడ్డలాగా చూసుకుంటా, ముగ్గురం కలిసి హ్యాపీగా ఉందాం అంటున్నా సార్. సరే మీరు ఇద్దరు కలిసి ఉంటారు, మరి వాళ్ళ హస్బెండ్ ఎట్లా? వాళ్ళ హస్బెండ్ కి లోకం ఏమంటది, జనాలు ఏమంటారు, సొసైటీ ఏమంటది, పెళ్ళాం లేచిపోయిందని అంటది. అది ఓకేనా నీకు? మరి నీలాంటి ఒక అబ్బాయే కదా ఆయన కూడా. అవును సార్ కరెక్టే సార్. కాకపోతే నాకు మాట ఇచ్చి వెళ్ళిపోయింది కదా సార్. నేను అమ్మాయి ఎంతో సిన్సియర్ లవ్ చేసిన సార్. ఇప్పుడు తీరా ఇలా అందిస్తే నా జీవితం కూడా ఏం కావాలి సార్? మరి సిచ్యువేషన్స్ అన్ని ఒకేలా ఉండవు కదా నరేష్. అవును సార్ మరి ఏం చేస్తాం సార్? అమ్మాయి నాకు మాట ఇచ్చిపోయింది సార్. మొత్తం నా జీవితం మొత్తం సంకనాకిపోయింది.